పవన్ కళ్యాణ్ గారిని కలిశారా? 2-3 టైమ్స్ కలిసి. మూవీ సెట్ లోనా? నేను మూవీ సెట్ లో డాడీతో వెళ్ళారా? డాడీతో. ఏ మూవీ? గబ్బర్. గబ్బర్ సింగ్. ఓకే ఓకే. అప్పుడు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? ఏమి నార్మల్ గా మాట్లాడారు. అది నేను బేసిక్గా ఒక చిన్న బ్యాట్, వుడెన్ బ్యాట్ ఉండే, చిన్నది. నా ఫ్రెండ్ వల్ల డ్రైవ్ ఇన్ లాంచ్ అవుతుంది. సో క్రికెట్ గ్రౌండ్ అన్ని ఉండే. సో నేనేం చెప్పాను, నేను అందరూ సెలబ్రిటీస్ ది సైన్ తీసుకొస్తా చిన్న బ్యాట్ లో, నువ్వు దానిలో గ్లాస్ కేస్ లో ఫ్రేమ్ చేసుకుని మీ డ్రైవింగ్ లో పెట్టొచ్చు, అది ఒక పబ్లిసిటీ లాగా, ఒక అట్రాక్షన్ లాగా ఉంటుంది. సో ఆయన దగ్గర వెళ్ళక ముందు సాయిధరం తేజ్ సిగ్నేచర్ ఉండే, వరుణ్ సిగ్నేచర్ ఉండే. సో నేను ఆయనకి ఇచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళిద్దరిది ఉండే. అప్పుడు చూసి హౌ డు యు నో సాయి, చిన్నప్పటి నుంచి. అవునా, వాడు ఏం చెప్పడు నాకు. ఒకటి అల్లుడు ఒకటి కొడుకు, బాబాయ్ దగ్గరికి అలా ఇంటరాక్షన్ అయింది. ఓకే ఓకే. మాట్లాడారు? ఎంతసేపు మాట్లాడారు? మంచిగా, అంటే అక్కడే ఉండే వాళ్ళందరూ మాట్లాడుతుండే, ఆయన నా పక్కనే కూర్చున్నారు. ఇది ఒక ఆర్టిస్టులకు ఒక మంచి కదా, పిల్లలకు ఇట్లా వెళ్ళి ఆర్టిస్టులను ఈజీగా కలిసిపోవచ్చు, అది ఒక అడ్వాంటేజే కదా. ఓకే. ఎలా ఫీల్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారిని కలవంగానే? అంటే మూవీస్ లో చూడడం, రియల్ గా చూడడం? నేను సైలెంట్ గా ఉంటా, అంటే ఆయన అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం చెప్పలేదు. ఆయన పవన్ కళ్యాణ్ ఏ మూవీస్ బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి? అంటే ఇప్పుడు రీసెంట్ గా అడగాలంటే ఓజీ. మీతో మూవీస్ అన్ని బీట్ చేసింది, కొట్టి పాడేసిన. జానీ ఆల్సో ఐ లైక్, కానీ ఓజీ మొత్తం చేంజ్, మొత్తం తిరగరాజ చరిత్ర. అంటే పవన్ కళ్యాణ్ గారిని అలా ఎవరు చూపిలే, ఎలివేషన్స్ డిఫరెంట్ అవతారం మనకి. వి వాంటెడ్ టు సీ హిమ్ లైక్ దట్. ఓకే. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా అనిపిస్తుంది? ఒక హీరో అంటే ఆర్టిస్ట్ చాలా వరకు కారు, కొంతమంది అయితే అవుతారు, లేకుంటే బ్యాక్ చేస్తున్నారు పని, రోజు చదువుతున్నారు. హీస్ డూయింగ్. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ వర్క్ ఇన్ ద గ్రాస్ రూట్స్. అంటే యాక్చువల్ జనాల దగ్గర నుండి పనిచేసి రీచ్ అయ్యారు, ఆ స్టేజ్కి వచ్చారు. సో ఇట్ వర్క్ అవుట్. అసలు ఎమ్మెల్యే కూడా గెలవను అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు డిప్యూటీ సీఎం అయ్యారు. చూసాం వీడియోస్, ఆయన ఎలా కష్టపడ్డారు ఆ రోడ్ పైన నుంచి కూర్చోవడం, అక్కడ తిండి తినడం. ఈ వర్క్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్స్, అందుకే సక్సెస్ కనిపించింది. అండ్ ఇంకో మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గారు అండ్ మన బాహుబలి ప్రభాస్ గారు, డార్లింగ్ ప్రభాస్ గారిని కూడా కలిశారట కదా మీరు? సల్లార్. ఏ సెట్ లో కలిసారు? సల్లార్ మొత్తం మడ్డిగా ఉంటది కదా, ఎక్కడ? ఆయన ఆ సీన్ ఉంది కదా, ఆయన్ని ఇంకా పృథ్వీరాజ్ గారిని అవునవును ఆయన తల నరుకుతారు ఆ టైంలో. ఓకే ఓకే. ఎలా అనిపించింది డార్లింగ్ ని చూడంగానే? మీ ఫేవరెట్ డార్లింగ్ ని చూడండి. అంటే మీ రోల్ మోడల్ అలా మీ పక్కన నుంచి ఉంటే నో సౌండ్ ఫ్రీజ్ అయిపోతుంది. మీరు మాట్లాడరంటే కూడా మాట్లాడరావు, ఇన్నర్ వాయిస్ లోనే జరుగుతూనే ఉంటది. ఆయన మంచిగా మాట్లాడారు, కానీ మీకే నాకు ఏం చెప్పాలని, చాలా చెప్పాలని ఉంటది, ప్రిపేర్ అయ్యి వస్తాము, కానీ అక్కడ అన్ని బ్లాంక్ అయిపోతుంది. కానీ మీరెట్లా అంటే మాలాంటి సామాన్యులు ఏమనాలి? డాడీ చాలా సినిమాలు వర్క్ చేశారు, పౌర్ణమి సినిమా గానీ, కొన్ని యోగి గానీ, ఇలాంటి కొన్ని సినిమాలు వర్క్ చేయడం జరిగింది. కానీ ఒక ఆర్టిస్ట్ కొడుకే ఇలా అంటే మేమేలా ఏమైపోవాలి? అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఆర్టిస్ట్ కొడుకు అంటే ఫ్రీ ఉంటారు, రోజు వీళ్ళందరినీ కలుస్తూనే ఉంటారు. సో వాళ్ళకి నార్మల్, రోజు అసలు ఏం కలవు, వాళ్ళకి టైం ఉండదు, అవి ఉండదు, అలా డైనమిక్స్ ఉండదు. అదే అదే అదే. నేను వాళ్ళని కలవడం ఇలానే ఉంటది సెట్స్ పైన, అంతే తప్ప వాళ్ళు మా ఇంటికి రావడం అవన్నీ అనుకుంటారు జనాలు. వాళ్ళు కలిసి డిన్నర్ చేస్తారు, లంచ్ చేస్తారు, కాఫీ షాప్, ఏం లేదు, అది ఏం లేదు. ప్రభాస్ గారు ఏం నచ్చింది? ఎందుకు అంత ఫేవరెట్ హీరో అయ్యారు? ఆయన ఆరా అండి, ఆయన ఆరా యాజ్ అ హ్యూమన్ బీయింగ్, నాట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. ఓకే. జిమ్ బాడీ అంటే అదే చెప్తున్నాను, నాట్ హిజ్ కట్అవుట్ ఆర్ యాక్టర్, ఆయన బిహేవియర్, ఆయన హంబుల్నెస్. ఓకే. పృథ్వీరాజ్ గారు ఆ రోజు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, సలార్ లాంచ్ అవుతుంది, he himself doesn't know how big a star he is. Yes, అనుకోలేదు. Yes. So he is actually, ఆయన అలానే, ఆయనకు తెలియదు ఆయన ఎంత పెద్ద స్టార్. ఓకే. అల్లు అర్జున్ గారు అంటే ఎందుకు ఇష్టం మీకు? అల్లు అర్జున్ గారు he is one of the hard working actors.
ఇఫ్ యు సీ సినిమాస్, ప్రతి సినిమాలో ఆయన కొత్తగా ఉంటారు. చాలా తక్కువ మంది యాక్టర్స్ అలాగే. అంటే హీరో అంటే ఓ రొటీన్ గ్రాఫ్ ఉంటుంది ఎన్ని సినిమాల్లో. పేద ఫ్యామిలీ నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎదిగి మళ్ళీ లవ్ కోసం ఏదో అడ్డంగా వచ్చి వాళ్ళని కొట్టేసి ఫైనల్గా విన్ అవుతాం. బట్ ఇన్ హిస్ ఎవ్రీ సినిమాస్, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ద సేమ్ రొటీన్, హీ విల్ ట్రై టు బ్రింగ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ఇట్. బిహేవియర్ లో అయినా, మేనరిజం లో అయినా, లుక్ లో అయినా, హీ వర్క్స్ హార్డ్ ఫర్ ఇట్. కానీ గంగోత్రితో ఇప్పుడు పుష్ప వరకు అసలు అల్లు అర్జున్ గారేనా అని అనిపిస్తుంది. మీరు ఎక్కడ ఫీల్ అయిపోయారు అల్లు అర్జున్ గారు బై ఫేవరెట్? చాలా యాక్టింగ్. ఆర్య నుంచి చాలా మంది అయితే ఆర్య అంటారు. ఆర్య వాజ్ గుడ్. ఎస్, ఐ లైక్ హిమ్ ఇన్ దట్ మూవీ. నాకు పేరు చాలా బ్యాడ్, ఇందాక చెప్పాను మీకు. నా పేరు సూర్య. అక్కడ కనిపించింది. ఓకే. ఏమైనా ఏ హీరోస్ మీరు నేర్చుకుంటారు అంటే పలానా హీరో అంటే, మనం ఒక ఆర్టిస్ట్ గా మీరు ఒక హీరోగా ఉన్నారు కదా, కొన్ని హీరోస్ నుంచి ఏమేమి పాయింట్స్ తీసుకుంటారు మీరు? ఐ వాంట్ టు బి లైక్ దిస్ అలా అని. నో ఐ కెనాట్ బి లైక్ దెమ్. దే ఆర్ ఆల్రెడీ వేర్ దే ఆర్. నో వన్ కెన్ రీప్లేస్ దెమ్. ఓకే. ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దేర్ హార్డ్ వర్క్, దేర్ వర్కింగ్ స్టైల్, అండ్ దాని నుంచి నా బిహేవియర్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. నా స్కిల్ లో ఇంప్రూవైజేషన్ తీసుకోవచ్చు. ఐ కెనాట్ మిమిక్ దెమ్. ఓకే. వాళ్ళు సెగ్మెంట్ క్రియేట్ చేస్తారు, దాన్ని ఎవరు రీప్లేస్ చేయరు. మీరు పిట్ట కథ దాకా ఎందుకు ఆగారు? చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎందుకు చేయలేదు? నేను దీని ముందు వేరే ప్రొఫెషన్ లో ఉండే. అమ్మో, ఏం ప్రొఫెషన్? నేవీలో ఉండండి. అచ్చా, ఓకే. 6 years 6 years ఉండే. దాని ముందు 3 years 3.5 years చదువు. ఓకే. మంచి జాబ్ కదా. అవును. అంటే మమ్మీ సైడ్ వాళ్ళందరూ మర్చెంట్ నేవీ, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ అన్ని అదే. ఓకే. ఎందుకు మమ్మీ యాన్సిస్ట్రల్ హిస్టరీ అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే. సో అలా వెళ్ళిపోయారు. సో ఎలా ఉంటది నేవీ లైఫ్? చాలా మంది వెళ్తుంటారు, కొంతమంది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంటారు. ప్యాషన్ ఉంటే అక్కడ సస్టైన్ అవ్వచ్చు. ఇఫ్ యు లవ్, ఓకే, యూ విల్ సస్టైన్. అది ఏ జాబ్ అయినా సరే. రైట్ నో నేను అది క్విట్ చేసి ఇక్కడ వచ్చాను. నేను ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ 8 years అయింది. 8 years పైన అయింది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్, ట్రైనింగ్ అన్ని తీసుకెళ్ళి 8 years అయింది. ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్ I should have been doing more. I would have been doing 5-6 more movies extra ఉండాల్సింది. ఓకే. బట్ నాట్, didn't happen because of situation, మార్కెట్ అది అని. బట్ ఐమ్ స్టిల్ హియర్. వై? బికాస్ నాకు ప్యాషన్ ఉంది. ఒకవేళ ప్యాషన్ లేదంటే వెంటనే జంప్ అయ్యి ఏదో చూస్తుంది ఉంది కాబట్టి ఇంకా ప్యాషన్ ఉంది, ఆ హోప్ ఉంది, ఆ లవ్ ఉంది. ఓకే. నావీలో ఎలా ఉంటదండి? జాబ్స్ ఎలా ఉంటది? సస్టైన్ అవ్వాలంటే ఎలా? సస్టైన్ అవ్వాలంటే చాలా మెంటల్, ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా ఉండాలి. అంటే అది ట్రైనింగ్ డిఫరెంట్. అది మిమ్మల్ని will take you to places where you will not imagine you would have ever gone to. Okay. అంటే mentally, physically. So ఉంటే ఓకే. లైక్ స్టేయింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. కాల్స్ ఇవన్నీ మాట్లాడుకోవచ్చా అండి? సిగ్నల్స్ అవన్నీ ఉంటాయి? మాట్లాడుకోవచ్చు, కానీ టైమింగ్స్ ఉంటుంది, ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. శాటిలైట్ ఫోన్స్. అవును. సో ప్రతి మినిట్, నౌ ఐ డోంట్ నో హౌ whether it's become cheaper, but that time prati minute ki it was 75 cents. Okay. So we used to talk for 2 minutes, 3 minutes limited. ante అదే ఆ ఫోన్ పైన ఒక టైమర్ ఉంటుంది. అదే. సో అది చూస్తూనే మాట్లాడేటప్పుడు వెనక సైడ్ లో ఉంటుంది టైం. మాట్లాడుకుంటే ఎంత టైం అయింది డబ్బులు పోతాయి. ఎలా ఉండేది అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేవీ లైఫ్ లో, అంటే ఆ జాబ్ చేసినప్పుడు అంటే చుట్టూ ఎవరు ఉంటారు కదా, ఇదే చూడాలి, ఎలా అనిపించేది? వియర్డ్ అని అన్నాను, కొత్తగా ఉండే. ఎవ్రీ జాబ్ ఇస్ న్యూ. కానీ నాకు ఐ లైక్ ఇట్ ఇన్ ద సెన్స్, నాకు వాటర్ అంటే ఇష్టం. ఐ లవ్ వాటర్. సో దట్ వాజ్ వన్ థింగ్. ప్లస్ ఓపెన్ సీజ్ లో ఉన్నప్పుడు అది చాలా పీస్ఫుల్ అండి. ఏ పంచాయతీ లేదు, ఏ టెన్షన్ లేదు, అంతే. చుట్టుపక్కల ఏది కనిపించదు, మనమే ఉన్నాం. మీరు ఉన్నప్పుడు ఏమైనా డేంజర్ ఇన్సిడెంట్స్, ఏమైనా యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురయ్యాయా? ఉన్నాయి, చాలా అయినాయి. అది అవుతూనే ఉంటాయి.
ఉమ్. నా కళ్ళ ముందునే ఒకడు చనిపోయిండు. బా. ఉమ్. చాలా అయినాయి. బ్లూ వేల్స్ ఇవన్నీ కనిపిస్తాయండి? కనిపిస్తాయి. కనిపిస్తాయి. మీరు ఎంజాయ్ అంటే నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంటే జస్ట్ ఎంజాయ్మెంట్ ఉండదు అక్కడ. అందరూ అలా ఇక్కడ కూడా ఈ ఇండస్ట్రీలో కూడా చాలా మంది బయట నుంచి చూసేవాళ్ళు ఎంజాయ్మెంట్ అనుకుంటారు. ఎంజాయ్మెంట్, డబ్బులు, ఫుల్ పార్టీలు అవన్నీ అనుకుంటారు. రా నాయన నువ్వు రా, తెలుస్తుంది. డబ్బులు పార్టీలు కనిపిస్తాయి. ఓకే.